అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే నేను ఈ డే మొత్తం ఏం చేశాను, ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. ఇంకా నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, గొంతు అయితే కొంచెం చేంజ్ అయిపోయింది, కోల్డ్ కూడా అయిపోయింది. సో ఈ వీడియోలో కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ 6 o'clockకే లేచాను. ఇంకా నేనైతే ఆఫ్టర్ నా డెలివరీ టైంకి లేవడం, బయటికి రావడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఇంకా మినిమం నేను 7 to 9 అలా లేచేదాన్ని. ఇంకా ఈరోజైతే 6కి లేసాను. ఇంకా నైట్ అయితే బట్టలు అయితే మిషన్లో వేసాను, అవి ఇంకా అలానే మర్చిపోయాను. ఇంకా అందుకని చెప్పి లేవగానే బట్టలు అయితే ఆరేస్తున్నాయి ఈరోజు. నేనైతే ఎప్పుడు బయట బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసి మర్చిపోలేదు. ఇంక ఇదే ఫస్ట్ టైం. నైట్ అయితే వేసాను, మార్నింగ్ అంతా వేద్దాం అనుకున్నా, ఇంకా మర్చిపోయాను. నైట్ అయితే వేసాను. ఇంకా నైట్ వేయడం వల్ల అయితే మర్చిపోయాను నేను, అవి గుర్తు లేకుండే నాకు. ఇంకా మార్నింగ్ లేచాక ఆరేసేసాను. ఏం చేస్తున్నారండి? ఆకుతున్నావా? అమ్మ ఆకుతున్నావు ఏదొద్దు, ఏదొద్దు. వెళ్ళిపోవాలా నేను? నేను పోనా? నేను ఇక్కడ వదిలేసి పోనా? నేను వెళ్ళిపోవాలా? ఉండొద్దా నేను ఇక్కడ? పోనా? సరే రైట్, బాయ్. నేను పోతున్నా, మరి నేను పోతున్నా. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మీ. అయిపోయి అయిపోయింది. బాయ్ చెప్పువా? చెప్పువా? టానిక్ వేసుకుందా? టానిక్ తేనా? టానిక్ వేసుకుందా? డ్రాప్స్ వేసుకుందా? డ్రాప్స్ తేనా? తేనా వద్దా? డ్రాప్స్ వేయాలి నీకు? అయితే ఏదో ఒకటి ఓ చెప్పు. ఏదో ఉంటాను అలాగే చెప్పు నాకు. స్నానం చెప్పినా నీకు? మంచి ఫ్రాక్ లేదా నీకు? వద్దా? నేను పోతున్నా మరి, నేను పోతున్నా మరి, నేను పోతా. నేను ఇక్కడ వదిలేసి పోతా. నేను పోతా, నేను పోతా అంతే. పోతున్నా, ఇంట్లో పోతా. వీడియో వదిలేసి నేను ఇంట్లో పోతా. పోనా? ఇంకా బట్టలు అయితే ఆరేసేసాక పాపతోనైతే కాసేపు ఇలాంటి టైం స్పెండ్ చేసేసాను. ఇంకా పాపతో కాసేపు ముచ్చట పెట్టి తనతో ఆడుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నా. ముగ్గు అయితే వేసాను, ఇల్లు బయట అంతా తుడిచేసాను కూడా. ఇంకా ముగ్గు అయితే అలా అయితే సింపుల్గా వేసుకున్నాను. నా ఫ్లోర్ మీద ముగ్స్ మీకు ఎన్నిసార్లు చూపిద్దామన్నా కూడా కుదరదు. నేను ముగ్గులు వేస్తా మంచిగానే, కాకపోతే మీకు ఎన్నిసార్లు చూపిద్దామన్నా కూడా కుదరదు. ఇంకా పోతే నేను వాయిస్ గట్టిగానే ఇస్తాను, కాకపోతే మైక్ లేకపోవడం వల్ల ఇంకా డైరెక్ట్ ఫోన్కి అయితే నేను వాయిస్ ఇస్తాను. సో నా వాయిస్ అయితే కొంచెం చిన్నగా అయితే వినిపిస్తుంది, కానీ నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. నేను ఇంత గట్టిగా అయితే ఎవరితోనూ మాట్లాడాను, ఇంకా అంత గట్టిగానే మాట్లాడుతున్నాను. కాకపోతే నా వాయిస్ కొంచెం చిన్నగా అయితే వస్తుంది వీడియోలోకి, అంతే. ఇంకా కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినాల్సి వస్తుంది నా వీడియోస్ కూడా మీకు. ఇంకా గట్టిగా అయితే వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో అయితే చూసేయండి. ఇంకా నేను ఇప్పటికీ కూడా గట్టిగానే మాట్లాడుతున్నాను. నా లాస్ట్ వీడియోస్ కన్నా ఈ వీడియోలో వాయిస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా గట్టిగా వేస్తాను వాయిస్. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాక ఇంకా ఇల్లు, నా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని బెడ్షీట్స్ అన్ని మడత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇల్లు కూడా ఊడ్చేసాను. బయట ఇలాగ ముగ్గు అయితే పెట్టేశాను కదా, ఇంకా ఇంట్లో అయితే కూడా ఊడ్చేసాను. మా రూమ్ చాలా చీకటిగా ఉంటుంది, ఎందుకంటే నేను కిటికీలు ఎక్కువ ఓపెన్ చేయను, ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా దోమలు కూడా వస్తున్నాయి, అందుకని చెప్పి నేను కిటికీలకి నెట్ అయితే పెట్టేశాను. ఇంకా నేను నా పాప ఇదిగో ఇలా అయితే ఉన్నాము. ఇంకా నైట్ అయితే జుట్టు వేసుకున్నా, ఇంకా జుట్టు అయితే అట్లా ఉంది నాది. ఇంకా మేమిద్దరం అయితే ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాం. సో అందుకని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నా. ఇంకా ఫ్రెష్ అయ్యాక చూడండి.
హాయ్, ఇక్కడ చూడాలి. హాయ్ చెప్పు. హాయ్, ఇక్కడ హాయ్. హాయ్ ఫ్రెండ్స్. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఫోన్ చూసినా సరే ఫోన్లో అయితే ముఖం అయితే పెట్టి చూస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం నేను ఎంతసేపు కెమెరా చూడమన్నా చూడలేదు, హాయ్ చెప్పమన్నా చెప్పలేదు. ముద్దుగా చెప్తుంది హాయ్ చెప్పు తల్లి అంటే చక్కగా చెప్తుంది హాయ్, కానీ ఈసారి ఎందుకో సరిగ్గా చెప్పలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను పాపది హాయ్ చెప్పించడానికి మీతోని. ఇంకా భలే అయితే చెప్తుంది హాయ్, కానీ చెప్పలేదు. సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను మీకు పాప హాయ్ చెప్తే ఎలా ఉంటుంది అని. ఇంకా వంట విషయానికి వచ్చేస్తే నేను ఇవాళ చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. పెద్ద గ్యాస్ అయిపోయింది కదా, బుక్ చేసి ఇంకా రాలేదు. చిన్న గ్యాస్ మీద అయితేనే వండేస్తున్నాను. చికెన్ కర్రీ నేను ఆల్రెడీ వండి పక్కనైతే పెట్టేశాను. ఇంకా బగారా రైస్లోకి అయితే నేను ఆనియన్ ఒక్కటే కాకుండా క్యారెట్, ఆలు కూడా అయితే వేస్ట్ చేస్తున్నాను. ఇంకా బఠానీ ఇవన్నీ ఉంటే బఠానీ కూడా వేస్తుండే, బఠానీ లేదు. మిల్లీ మేకర్ కూడా లేదు. నేను షాప్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నేను వెళ్ళుంటే అన్నీ తెచ్చుకునేదాన్ని, నేను వెళ్ళలేదు. ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఇంకా ఉన్న వాటితోనైతే చేస్తున్నా, ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నా ఇప్పుడైతే నేను. ఇంకా ఇలా అయితే సింపుల్గా అయితే చేసేస్తున్నా. నార్మల్గా అందరికీ తెలుసు బగారా రైస్ నేను ఎట్లా చేస్తాను అనేది. ఇంకా కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి, కరివేపాకు ఒకటి మిస్ అయింది నాకైతే. కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలు, క్యారెట్ అయితే వేసుకొని అవి మంచిగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం టమాటా ఒకటే టమాటా వేసాను. నేను కర్రీ ఆల్రెడీ చేసేసా, కర్రీలో వేసాను కాబట్టి టమాటా అయితే ఒకటే వేసాను. టమాటా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకొని ఇంకా తిప్పుకున్న తర్వాత మినిట్స్ అలానే స్లో ఫ్లేమ్లో అలానే ఉడికినిచ్చిన తర్వాత ఒక చెమ్ము బియ్యానికి 2 చెమ్ములు వాటర్ లెక్క అయితే వేసుకున్నాను నేను. వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకోవాలి. మూత అయితే ఇట్లా ట్రబుల్ అయితే ఉంది. మా అత్తమ్మ గిన్నెలు అయితే తోమింది కదా, ఇంక గిన్నెలతో పాటు ఇంకా ప్లేట్ కూడా తీద్దాం అన్నట్టు గిన్నెలన్నీ అయితే సదిరేసుకుంటున్నాను. ఇంకా నేను నైట్ సదరలే, మార్నింగ్ సదరలే కదా, గిన్నెలు అయితే ఎక్కువైపోయినాయి. ఇంకా గిన్నెలు అయితే సదిరేసుకున్న తర్వాత ఇంకా నిన్న ఇడ్లీ పాత్ర ఇవన్నీ తీసాం కదా, ఇంకా అవన్నీ గిన్నెలు అయితే సదిరేసుకున్నాక ఇదిగో ప్లేట్ అయితే వేసేసుకొని అది మంచిగా మరిగే వరకు ఉంచాలి. నీళ్ళని మంచిగా ఉడుకుతాయి కదా, ఇంకా అప్పటిదాకా ఉంచుకున్న తర్వాత మనం బియ్యం ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ముందు బియ్యము నేనైతే మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది, ఒక చెమ్ము బియ్యం అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా ఎన్ని గ్లాస్ అయితే అన్ని గ్లాసులు తీసుకొని, నేను గ్లాస్ ఎందుకు అన్నట్టు చెమ్ము అయితే తీసుకుని ఒకటేసారి వాటర్ అయితే వేయచ్చు కదా అన్నట్టు. ఇంకా ఒక చెమ్మకి 2 చెమ్ములు వాటర్ అయితే వేసాను కదా, అవి అయితే మరిగే వరకు ఉంచుకొని బియ్యం ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే కడిగి పెట్టాను కదా, అవి అయితే కడిగి నానబెట్టి పెట్టుకున్నా. ఇంకా అవైతే దీంట్లో అయితే వేస్తున్నా ఎసర్లోకి. ఎసరు అయితే మంచిగా మరిగింది కదా, ఇంకా అప్పుడైతే ఎసర్లోకి అయితే బియ్యం అయితే వేస్తున్నాను. చూసి జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే చేతులు కాలుతాయి. లేదంటే ఒక గంట, మన దగ్గర చిల్లల గంట ఉంటుంది కదా, హోల్స్ ఉన్న గంట, ఆ గంటతో కూడా వీలైతే వేసుకోండి. వాటర్ రాకుండా బియ్యం మాత్రమే వేసుకోండి, వాటర్తో కాదు. వేసుకొని మంచిగా ఇట్లా ఉడుకుతుంది కదా, పైకి పొంగుతున్నట్టు అట్లా ఉడికే వరకు మూత వేయొద్దు. ఇంకా మొత్తం దగ్గరకు వచ్చేసింది, బియ్యం మొత్తం పైకి అయినాయి, వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి అన్నప్పుడు ఇంకా మూత అయితే వేసుకొని మంట స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మంచిగా కిందకి మీదకి తిప్పుకుంటూ అయితే ఉడికి పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ మొత్తం లాగేసేయాలి, అట్లా అయిపోవాలి. సో నేనైతే ఫస్ట్ టైం అయితే వండుతున్నాను. నేను ఎప్పుడు వండలేదు బగారా రైస్, మా అత్తమ్మనే వండుతారు, ఎప్పుడు చూస్తూ ఉంటాను. అందుకే నేను ఈసారి అయితే ట్రై చేశాను. సూపర్ వచ్చింది. సో నేను ఇంత బాగా చేస్తానని అస్సలు అనుకోలేదు, అంత బాగా కుదిరింది నాకైతే. ఇంకా చికెన్ కర్రీ కూడా బాగా వచ్చింది ఈసారి. ఇంకా ఇంట్లో వాళ్ళు తినేసాక నేను కూడా తింటున్నాను. ఇంకా నిజంగా ఈరోజు అయితే కర్రీ సూపర్ కుదిరింది. నేనైనా వండాను అనిపించింది, అంత బాగా చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ చాయ్ తాగేసిన తర్వాత వ్లాగ్. చాయ్ తాగేసాక తీస్తున్నా ఈ వీడియో. ఇంకా పాపతో కాసేపు ఉండి ఇంకా అక్కడక్కడ తిరిగే వరకు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా చాయ్ అయితే తాగేసిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ కర్రీ బగారా రైస్ చేశాను కదా, అదే ఉంది నైట్కి. ఇంకా నైట్ వంట చేసుకునే పని అయితే లేదు. ఇంక ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టుకుంటే ఇంక ఈరోజు వరకు అయితే అయిపోయినట్టే మాకు. ఇంకా మీకు తెలిసిందే కదా, నేను బట్టలు ఎప్పుడే ఇట్లా వాళ్ళే అయితే మడత పెట్టి పెడతాను కదా. ఇంకా తీసుకెళ్ళి అయితే సదిరేసుకుంటున్నా బట్టలు. నిన్నైతే బట్టలు మడత పెట్టలేదు, అందుకే ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి, లేకుంటే ఇన్ని ఉంటాయి మాకు బట్టలు, కొన్నే ఉంటాయి. మేము ఇంట్లో 4 మెంబర్స్, నాకు చిట్టి తల్లి 5 మెంబర్స్ కదా, ఇంకా బట్టలు అయితే ఇన్ని ఉంటాయి, కొన్నే ఉంటాయి. ఇంకా మన వీడియో అయితే ఎండ్కైతే వచ్చేసింది. ఇంత వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్.